మీ అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమం వల్లరా చాలా రోజుల తర్వాత మరలా వారం తర్వాత మరలా వాక్యం దేవదేవుడు అవకాశం ఇచ్చారు బట్టి దేవదేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా అవకాశం ఇచ్చిన అంకుల్ గారికి దేవదేవుని గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రూప్లో ఉన్న ఆంధ్రే పాస్టర్ గారికి, అదేవిధంగా మన సంఘ బిడ్డలందరికీ దేవదేవుని గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమం వల్లరా వాక్యాన్ని ఆన్ చేసుకుందాం. ఈరోజు ఒక అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను. గడిచిన 2 ఆదివారాల్లో 2 పట్టణాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఒక అంశం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మనందరూ బాగా తెలిసిన అంశమే కాబట్టి కొద్దిగా నా మాటలు లక్ష్మణ్ చేస్తుండగా దేవదేవుని పేరు కోరుతున్నాను. ప్రేమ వాళ్ళరా, దేవుని మాటలు ఎవరు మాట్లాడినా కూడా అది దేవుని మాటలే. ఎందుకంటే అది చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా దేవుని మాటలు అనేవి ఎవరు మాట్లాడినా కూడా అవి దేవుని ద్వారా, అంటే ఆయన తెలియజేయాలనుకున్న మాటలు కాబట్టి ఆ మాటలను మనం లక్ష్యం ఉంచుతాం. ప్రేమ వాళ్ళారా, ఈరోజు నేను తీసుకోబోయే అంశం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చే తలాంతుని ఎలా ఉపయోగిస్తాం, దేవుడు మనకిచ్చే తలాంతుని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే అంశాన్ని గురించి తీసుకున్నాం. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రేమ వాళ్ళారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవదేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చేనే ఉంటాడు. అంటే నీకు తలాంతు అనేది ఉంటుంది, నాకు తలాంతు అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా తలాంతు లేని మనిషి, తలాంతు లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఏదో ఒక తలాంతు ఉంటుంది. అది పాటలు పాడే తలాంతు కావచ్చు, వాక్యం చెప్పే తలాంతు కావచ్చు, ప్రార్థన చేసే తలాంతు కావచ్చు, లేదంటే ఇతరులతో మాట్లాడగలిగే తలాంతు కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కావచ్చు. అయితే ఆ తలాంతుని ఎలా ఉపయోగిస్తున్నాం అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోండి. ప్రేమ వల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక సందర్భాన్ని పరిచయం చేసి నేను ఈరోజు కార్యక్రమం ముందుకు వెళ్తాను. లోకాసు వార్త చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఈ మాటలు రాయబడి ఉంటాయి. లోకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మాటలు రాయబడి ఉంటాయి. నేను చదువుకుంటూ నేను కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా. దయచేసి జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక సందర్భం రాయబడి ఉంటుంది. ఆ సందర్భం నుంచి మనం కార్యక్రమం ముందుకు వెళ్తాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం నుంచి యేసుక్రీస్తు వారు తన శిష్యులకి, తనకున్న కొంతమంది వ్యక్తులకి ఒక ఉపమానం తెలియజేస్తారు. ఆ ఉపమానం గురించి మనం ధ్యానం చేసుకుని మనం కార్యక్రమం ముందుకు వెళ్దాం. 11వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఒక ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావణని దూరదేశం ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మినాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారితో చెప్పాను. అయితే ఆ పట్టణస్థులు అతను ద్వేషించి ఇతని మమ్ము ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపింది. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం మనం ఏమేమి సంపాదించినో తెలుసుకుంటూ తాను సొమ్మిచ్చిన దాసులకు తన యొద్దకు పిలమని ఆజ్ఞాపించింది. ప్రేమ వాళ్ళారా, యేసుక్రీస్తు కూడా ఉపమానం తెలియజేస్తారు. ఏంటంటే, ఓ రాజకుమారుడు తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, అంటే రాజు ఉన్నాడు, తను ఇంకా రాజకుమారుడుగా ఉన్నాడు. ఈ రాజకుమారుడు తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అంటే దేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి నా రాజ్యాన్ని ఎలా ఉందో చూసుకోవాలని చెప్పి ఈ యొక్క రాజకుమారుడు దూరదేశానికి వెళ్తాడు. దూరదేశానికి వెళ్తే ముందు నేను మా తండ్రి తర్వాత రాజుగా ఉంటాను కాబట్టి నా దేశం గురించి నేను చూస్తాను, నా దేశంలో పరిస్థితులను చూసుకొని వస్తాను కాబట్టి నా దగ్గర మీనాలు ఉన్నాయి, అవి మీ అందరికి ఇస్తాను, మీ అందరికి పని వాళ్ళు పిలిచి అంటాడు, మీ అందరికి ఇస్తాను కాబట్టి అవి మీరు ఉపయోగించుకొని దాని ద్వారా వ్యాపారం చేయండి అని చెప్పి తన దాసులు పిలిపించి వాళ్ళకి ఆ మీనాలు అనేవి ఇస్తాడు. అక్కడ కింద ఫుట్ నోట్ రాయబడి ఉంటుంది. ఇంచుమించు ఒక మీన 50 రూపాయలు అని ఉంటుంది, 50 రూపాయలు కావచ్చు అని ఉంటుంది. ఓకే, చూడండి, రాయబారం పంపిరి. రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడిని వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుగా తాను సొమ్మిచ్చిన దాసును తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. అయితే ఈ యొక్క రాజకుమారుడు మళ్ళా రాజుగా మారుతాడు, అంటే రాజ్యాన్ని సంపాదించుకున్న తర్వాత వాళ్ళని పిలిపించి మీరు ఏమేమి సంపాదించారు, మీరు ఎంత సంపాదించారు, ఏం చేశారు, ఏ వ్యాపారం చేశారు అని చెప్పి అడగడానికి కొరకు తన యొక్క పని వారిని అందరూ పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత వాళ్ళు మొదటివాడు ఆయన ఎదుకు వచ్చి, అయ్యా మీ మీనం వలన 10 మీనాలు లభించినని చెప్పగా మొట్టమొదటివాడు వస్తాడు. అయ్యా మీరు నాకు 10 మీనాలు ఇచ్చారు, 10 మీనాలు ఇస్తే నేను దాని ద్వారా వ్యాపారం చేసి ఏం చేశాను, అయ్యా మీ మీన వలన 10 మీనాలు లభించినని చెప్పగా
ఇగో మేము ఇచ్చారు కదా మీరు నాకు, దాని ద్వారా నేను 10 సంపాదించాను, మరలా 10 సంపాదించాను అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క రాజు ఏమంటాడంటే, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక 10 పట్టణాల మీద అధికారం ఉండు అని వారు చెప్పాను. అయితే మొట్టమొదటి వచ్చాడు, ఏమన్నాడు, మీరు నాకు ఒక మీనా ఇచ్చారు కదా, దాని ద్వారా నేను 10 సంపాదించాను, మంచి వ్యాపారం చేశాను, నాకు మంచి బిజినెస్ పెట్టాను, బిజినెస్ పెట్టడంతో భారీ లాభాలు వచ్చాయి, భారీ లాభాలు రావడంతో నేను 10 మీనాలు ఎక్స్ట్రా సంపాదించాను అంటాడు. అప్పుడు ఆ యొక్క రాజు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను 10 పట్టణాలకి అధికారిగా నియమిస్తున్నాను, 10 పట్టణాలకి అధికారిగా నియమిస్తున్నాను తెలియజేస్తాడు. ఓకే, రైట్. అయితే రెండో వాడు వస్తాడు. ఆ రెండో వాడు ఏమంటాడు, చూడండి అక్కడ మాట రాయబడి ఉంది. అంత రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిన అనగా, రెండో వాడు వస్తాడు, అయ్యా మీరు నాకు మీనా ఇచ్చారు కదా, దాని ద్వారా నేను 5 మీనాలు ఎక్స్ట్రా సంపాదించాను, నేను కూడా చిన్న వ్యాపారం ఒకటి ప్రారంభించాను, చిన్న వ్యాపారం ప్రారంభించడంతో దాంట్లో లాభాలు వచ్చాయి, మంచి లాభాలు వచ్చాయి, లాభాలు రావడంతో మీ ఇచ్చిన మీనాతో పాటు 5 మీనాలు సంపాదించాను అంటాడు. అప్పుడు ఇక్కడ రాజు అంటాడు, బలా నమ్మకమైన మంచి రెండో వాడు చెయ్యి, నీ మీనా వలన 5 మీనాలు లభించినాను అతడు, నీవు 5 పట్టణాల మీద ఉండమని చెప్పాను. తను కూడా చెప్పు అంటాడు, బలా నమ్మకం మంచి దాసుడా, దీంట్లో నువ్వు కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు 5 సంపాదించావు కాబట్టి 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉంటావని తెలియజేశాడు. మూడో వాడు వచ్చాడు. అతడు నీవు అంతటా మరి అక్కడ వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు కట్టని దాన్ని ఎత్తుకున్న వాడును, విత్తని దాన్ని కోయివాడు కఠినుడు కనుక నీకు భయపడి దీన్ని రుమాలు కట్టి ఉంచుదని చెప్పాను. చూడండి, మూడోవాడు వచ్చాడు. మూడోవాడు వచ్చి, అయ్యా నీవు కఠినమైన వాడివి, నేను చూస్తే భయమే వేస్తుంది నాకు, ఒకవేళ మీరు ఇచ్చిన ఈ మీనా ఒకరు పోతే మాత్రం మీరు నన్ను క్షమించరు, మీరు నన్ను చంపేస్తారు, కాబట్టి అందుకే మీకు భయపడి ఈ రుమాలు కట్టేసి మా ఇంటి దగ్గర దాచేసాను, కాబట్టి ఇదిగో మీ మీనా తీసుకుని చెప్పి తన చేతిలో పెడుతున్నాడు. ఎవరి చేతిలో? రాజు చేతిలో పెడుతున్నాడు. మొట్టమొదటి ఇచ్చాడు, వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు, 10 సంపాదించాడు. రెండో వాడు మీనా తీసుకున్నాడు, 5 సంపాదించాడు. మూడోవాడు ఏం చేస్తాడు, తనకి ఇచ్చిన మీనాని రొమ్మాలు దాసి కట్టి పెట్టేసాడు. అతను చేసింది మనకు అందరికీ అనిపిస్తుంది, అని చేసి మంచిదే కదా, ఒకరు ఒకరు వ్యాపారం చేసి లాస్ వస్తే ఉన్నది కూడా పోద్ది కదా అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ రాజకుమార్ ఆలోచన చూడండి ఎలా ఉంది. అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దాన్ని ఎత్తని వాడును, విత్తని దాన్ని కోయివాడినైనా కఠినాన్ని నీకు తెలియ ఉండగా నీవెందుకు నా సొమ్ము సాగుకారులు ఎదుట ఉంచలేదు, అట్లా చేసి ఉంచిన నీ వడ్డీతో దాన్ని తీసుకుందా అని చెప్పి నీ ఎదుటి నుండి ఆ మీనా తీసివేసి 10 మీనా గల వారికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. ఏం చెప్పాడండి, నువ్వు చెడ్డదాసుడి, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు చేసే పని నాకు నచ్చలేదు, కాబట్టి ఇదిగో నువ్వు నన్ను కఠినాథుడు అన్నావు కదా, నీ ఎడల నేను అలానే వ్యవహరిస్తాను, నీ పట్ల నేను అలానే వ్యవహరిస్తాను, కాబట్టి ఇదిగో ఈరోజు నువ్వు నాకు దగ్గర పని చేయకపో అని చెప్పి ఆ యొక్క ఒక్క మీనా ఉన్న ఆయన దగ్గర ఎదుటి నుండి ఆ ఒక్క మీనా తీసుకొని 10 మీనాలు సంపాదించిన వాడి చేతిలో ఆ మీనా పెట్టేసి ఇదిగో ఈరోజు నుంచి నువ్వు నా దగ్గర పని చేయడానికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనని పంపించేస్తాం. చూడండి అక్కడ మాట రాయబడింది, వారి అయ్యా ఆ 10 మీనాలు ఈయనని ఆ దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అనేది. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వారి ఎదుటి నుండి వారు కలిగిన దాన్ని తీసివేయబడిన మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి మాట అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా అతని దగ్గర ఆల్రెడీ 10 మీనాలు ఉన్నాయి కదా, అందరు 10 మీనాలు ఈ 5 మీనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక మీనా ఉన్నడికి ఇచ్చేస్తుంటే సరిపోతుంది కదా అని యేసుక్రీస్తు వారితో చెప్పారు. అప్పుడు ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు, చూడండి అక్కడ మాట రాయబడి ఉంది, అద్భుతమైన మాట ఆయన తెలియజేసింది. ఏమన్న మాట రాయబడి ఉంది, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేనివాని ఎదుటి నుండి కలిగినది తీసివేయబడును అని. అంటే ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఇంకా లభిస్తుంది, ఎవరైతే లేనివాడు ఉంటాడో వాడి దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అంటే ఆయన మాట్లాడే మాట అర్థం ఏంటో తెలుసా, నీకున్న తలాంతు, ఈరోజు నేను ఇందాక అదే చెప్పాను కదా, యొక్క తీసుకున్న అంశం ఏంటంటే నీకున్న తలాంతు ఎలా ఉపయోగిస్తున్నావు, ఈరోజు దేవుని పట్ల నీకున్న తలాంతుని ఎలా ఉపయోగిస్తున్నావు అనే విషయాన్ని ఈ యొక్క సందర్భం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడున్న ఈ మంచి దాసులు ఇద్దరు తనకిచ్చిన తలాంతుని 10 చేశారు.
ఇంకోడు 5 అంతలు చేశాడు. కానీ ఈ యొక్క మూడోవాడు ఏం చేశాడంటే తలాంతుని దాచేశాడు. తాను 5 అంతలు అంటే తనకి ఇచ్చిన తలాంతుని 10గా చేస్తే, రెండోవాడు 5గా చేస్తే, మనవాడు మాత్రం మూడోవాడు మాత్రం తలాంతుని దాచిపెట్టేశాడు. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నామేమో చూసుకోవాలి. ఈరోజు అదే స్థితిలో ఉన్నామేమో మనం చూసుకోవాలి. దేవుడు మొట్టమొదటిగా మనకు అవకాశం ఇస్తాడు. తలాంతు, మంచి తలాంతు. ఈరోజు ప్రపంచంలో ప్రియమైన వాళ్ళ ఈరోజు మనలో చుట్టూ ఉన్న వాళ్ళ చాలా టాలెంట్ ఉంటుంది, చాలా తలాంతులు ఉంటాయి. మనకి మంచిగా పాడొచ్చు, మన పాట ద్వారా ఇతరులకు రక్షణలు తీసుకురావచ్చు. చాలా మంది పాటల ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది చరిత్రలో ఉన్నారు. వాక్యం ద్వారా దేవుని మాటలు విని రక్షణలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ప్రార్థన ద్వారా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాటలు ఎదుటి వారితో మాట్లాడితే ఆ మాటల ద్వారా రక్షణలోకి వచ్చిన చాలా మంది ఉన్నారు. అంటే ప్రతి మనిషికి దేవుడు తలాంతు ఇచ్చాడు. చదువుకున్న వారైనా చదువుకుపోయిన వారైనా, విద్య లేని పామరులైన ఎవరైనా ప్రతి ఒక్కరికి అనేది ఒక తలాంతు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ తలాంతుని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు. ఇంకా అసలు ఆ తలాంతు ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. మనం పాటలు పాడే తలాంతు మనకు ఉంటే, ఓకే బాగా పాటలు పాడగలుగుతున్నాను అంటే మనలో మనకే అనిపిస్తుంది, నేను పాటలు బాగా పాడగలుగుతున్నాను, ఆ తలాంతుని దేవుణ్ణి ఉపయోగించాలి. నేను ప్రార్థన బాగా చేయగలుగుతున్నాను, ఆ తలాంతుని దేవుణ్ణిలో ఉపయోగించాలి. ఇదిగో నేను వాక్యం బాగా చెప్తున్నాను, ఆ తలాంతు దేవుణ్ణిలో ఉపయోగించాలని ఆలోచన నీలోనే వస్తుంది. అలా ఏ రోజైతే ఆ తలాంతుని నువ్వు తెలుసుకొని ఆ తలాంతుని దేవుణ్ణిలో ఉపయోగిస్తావు, ఆ తలాంతుని దేవుణ్ణిలో నువ్వు బాగా ఉపయోగిస్తావో, దేవుడు నిన్ను బాగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను బాగా వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు, మనందరినీ వాడుకుంటాడు. అందుకే ఆ 10 మేనాలు కలిగిన వాడికి ఉన్న ఒక తలాంతుకు ఆ యొక్క ఉన్న ఒక మేనా కూడా ఇచ్చేసి, ఎందుకు ఇచ్చాడు? ఆ యొక్క 10 మేనాలు కలివాడు మంచి వ్యాపారం చేసుకున్నాడు. అంటే బాగా ఉపయోగించాడు, దాన్ని తాను ఉపయోగించాడు కాబట్టి ఉన్న ఒక తలాంతు కూడా, ఉన్న ఒక్కో మేనా కూడా తనకి ఇవ్వబడింది. ఎందుకు? బాగా పనిచేసింది కాబట్టి. ఈరోజు నువ్వు నేను బాగా పనిచేస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా మనకి ఉన్న స్థాయిలో నిలబెడతాడు. చరిత్రలో చాలా మంది మనం చూసాం, దేవుని పని చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నారు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది. అబ్రహాం గారు అన్నీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన పని చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం రాయబడి ఉంటుంది. ఆయన వాళ్ళకి నిలబడడానికి నిలబడడానికి కూడా చోట్లేదు, అంత ఆశ సంపాదించుకున్నాడు. ఇంకా చరిత్రలో చాలా మంది అండి. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, తనకి ఇచ్చిన తలాంతుని ఎలా ఉపయోగించాడు. అసలు మొట్టమొదటి ఆయన చెడ్డవాడే, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తాను రాసే పుస్తకాలకి ఎన్నో కోట్ల మంది ఈరోజు రక్షణలోకి వచ్చారు. చూసారా, తనకున్న తలాంతు, తను చాలా బాగా తెలివైన వాడు అపోస్తలుడైన పౌలు గారు. తన తెలివిని ఉపయోగించి తాను రాసిన పుస్తకాల ద్వారా ఈరోజు చరిత్రలో కొన్ని కోట్ల మంది రక్షణలోకి వచ్చారు. ఇలా సావుకులు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క పనిచేసే వారు ఎంతో మంది తన తలాంతును ఉపయోగించి ఈరోజు ఉన్న స్థాయిలో ఉన్నారు. ఈరోజు నీకున్న తలాంతుని, నాకున్న తలాంతుని, మనకున్న తలాంతుని ఎలాగో ఉపయోగిస్తున్నాం. ఆ తలాంతు, దేవుడిచ్చిన తలాంతు మంచిగా ఉపయోగిస్తున్నామా, లోకంలో ఉపయోగిస్తున్నామని ఆలోచించాలి. ఈరోజు మనం లోకంలో ఉపయోగిస్తున్నామంటే తలాంతు అనేది వేస్ట్, మన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. తలాంతు మనకి ఇచ్చిన తలాంతు ఉపయోగించకుండా దాచిపెట్టేసిన, లేకపోతే లోకంలో ఉపయోగించిన ఆ తలాంతు వేరే వారికి ఇవ్వబడుతుంది. ఈరోజు నువ్వు బాగా పాటలు పాడగలవు, కానీ నీ తలాంతును ఉపయోగించలేకపోతున్నావు. దేవుడు వెంటనే నేను తీసి పక్కకోడికి అవకాశం ఇస్తాడు. ఈరోజు నువ్వు బాగా వాక్యం చెప్పగలుగుతున్నావు, కానీ నువ్వు దేవుని కొరకు నిలబడట్లేదు, దేవుని పని చేయడం లేదు, వాక్యం చెప్పట్లేదు, ఎవరికి తెలియజేయడం లేదు. ఆ తలాంతు తీసి పక్క వారికి ఇస్తారు. ఎవరైతే బాగా పని చేస్తారో ఆ పక్క వారికి ఇస్తారు. ప్రేమ వాళ్ళారా, బట్ ఏంటంటే నీకున్న తలాంతుని ఈరోజు సరిగా ఉపయోగించాలి. నీకున్న తలాంతుని సరిగా ఉపయోగించుకుంటేనే దేవుడు నిన్ను ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అంతే కదా, ఒక వస్తువు అనేది బాగా ఉపయోగపడుతున్న కొద్దీ మనం ఏం చేస్తాం, దాన్ని ఇంకా 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 వాడాలని చూస్తాం. అంతే కదా, ఒక వస్తువు, ఒక కత్తి ఉందనుకోండి, ఒక చాకు ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, బాగా ఉపయోగపడుతుంది కొద్దీ దాన్ని పదును పెట్టి మరీ ఉపయోగిస్తుంటాం కదా. అలానే దేవుడు కూడా మనల్ని సేమ్ అదే విధంగా క్యాల్కులేట్ చేస్తాడు. నువ్వు దేవుడు ఎంత బాగా వర్క్ చేస్తే ఆ పనిలో నిన్ను అంతగా పదును పెడతాడు. నువ్వు బాగా పాటలు పాడేవనుకో, ఇంకా నిన్ను ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు. నువ్వు బాగా వాక్యం చెప్పేవనుకో, ఇంకా నిన్ను ఉన్న స్థాయిలో తీసుకెళ్ళగలుగుతావు. అంతే తప్ప నువ్వు పాటలు పాడకుండా నువ్వు అలా మౌనంగా ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్న స్థాయికి తీసుకెళ్ళడం, నిన్ను ఆశీర్వదించు. కాబట్టి మనకున్న తలాంతు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆ తలాంతు 10 మేనాలు సంపాదించుకున్నాడు, ఎలాగైతే ఎక్స్ట్రా సంపాదించుకున్నాడో, ఈరోజు నీకున్న తలాంతుని దేవుణ్ణి బాగా ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఇంకా గొప్పగా దీవిస్తాడు, బహుగా
ఆశీర్దిస్తాడు, బహుగా తన సేవలో మనందరినీ వాడుకుంటాడు. అలా మనందరం వాడబడాలని అందరిని నేను ఆశపడుతున్నాను. మనందరిలో ప్రతి ఒక్కరికి తలంపు ఉంది, ప్రతి ఒక్కరికి. అందరూ మాకు తెలుసు, నేను ఈ విషయంలో కరెక్ట్, ఈ విషయంలో పాట పాడగలను, ఈ విషయంలో ప్రార్థన చేయగలను. చాలా మంది ప్రార్థన చాలా బాగా చేస్తారండి. ప్రార్థన ద్వారా చాలా మంది మారుతారు తెలుసా. పాటల ద్వారా కూడా మారుతారు. వాక్యం ద్వారా మాత్రమే కాదు, వాక్యం సేవకులు ఉన్న పెద్ద పెద్ద సేవకులు తీసుకొస్తాం, మనం సంఘాలు తీసుకొచ్చి వాక్యం చెప్పేస్తాం. వాక్యం ద్వారా మాత్రమే కాదు, పాటల ద్వారా మారేవారు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందండి. మనం చెప్పే మాటలు క్షమించాలి, మనం చేసే ప్రార్థన ద్వారా కూడా మారేవారు చెప్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ తలాంతని ఉపయోగించుకోవడం మనకు తెలియాలి, తలాంతను ఉపయోగించుకోవడం తెలియాలి. అలా తెలిస్తే ఈరోజు నువ్వు ఇతరులను రక్షణలు తీసుకురాగలవు. దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రం కాదు, ఇతరులని రక్షణలోకి నడిపించగలవు, ఇతరులని దేవుని సన్నిధిలోకి నడిపించగలవు. దేవునికి ఇతరుల రక్షణలోకి తీసుకొస్తే దేవుడు యొక్క ఆనందం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు చాలా ఆనందపడతాడు. ఒకళ్ళు రక్షణలో నడిపించావు అని అంటే దేవుడు చాలా ఆనందపడతాడు. అదిగో అంతలో నీకున్న తలాంతో రక్షణలోకి నడిపిస్తే దేవుడు ఇంకా బాగా నిన్ను వాడుకుంటాడు, ఇంకా బాగా వాడుకుంటాడు. కాబట్టి అలా మన తలాంతను ఉపయోగించుకొని దేవుని సేవలో కొనసాగాలని ఆశపడుతున్నాం. కాబట్టి అలా మనం ఉపయోగించుకొని దేవుని సేవలో కొనసాగుతూ మనం ఇంకా ఉన్న స్థాయికి వెళ్తూ మనం దేవుని పనిచేద్దాం. దేవుని యొక్క పని కోసం మనందరూ పాటుపడుతూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతాం. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్.